హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటే తెలంగాణ కార్ అది TH08 హైదరాబాద్ది. సోమవారం 29 తారీఖు అలా 2:11 అవుతుంది. మన ఆఫీస్ అది అంటే చిన్నగా ఉంటుంది సంధిలా. ఆఫీస్ దగ్గర అంటే కార్లు ఉండవు, మనం కార్లు అమ్ముతాం, అక్కడ ఆపం, వెంటనే అమ్మేస్తాం. సో మందపల్లి స్టేజ్ అంటే అది. సో నేను ఒకసారి ఈ బండి అవైలబుల్ ఉంది, దీని వీడియో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నా, ఫుల్ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది. టైర్లు కొత్తవి, తెలంగాణ బండి, 17 మోడలు, ఫోర్డ్ ఎకోస్పోర్ట్. కారు కొన్న కారు నుంచి మీకు ఒరిజినల్గా ఉంటుంది. మీకు గూగుల్లో అది మదీనా చికెన్ సెంటర్, దాని పక్క పండి తర్వాత చాయ్ హోటల్, ఇది కొత్తది. దీనికి ఆనుకొని డైరెక్ట్గా మన షాప్. ఓకే, ఎక్కడ పచ్చని పంట పొలం పక్కన ఆనుకొని స్వచ్ఛమైన గాలి ఉంటుంది అక్కడ, చిల్డ్ అన్నట్టు, చిల్డ్ కావచ్చు. సో మీకు DS08FK 1310 కార్ నెంబరు, సారీ 13,010 1310 అంతే, నాకే సౌసక్కరాలే. సో బ్రాండ్ న్యూ ఉన్నది, చూసుకోండి. ఎక్కడ కూడా లోకల్ కారు కళ్ళతోని చూసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం దీన్ని. పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్. సో సిద్దిపేటకి ఇక్కడికి ఒక 3 కిలోమీటర్స్ వస్తుందండి, అది మన ఆఫీసు. ఆఫీస్లో కార్లు ఉండేవి, మేము కార్లు అమ్ముతాం, మళ్ళీ మీరు కార్లు ఉండే అని వచ్చారు. కార్లు ఫోన్లోనే బుక్ అయితే మొట్టమొదలే అమ్ముకుంటాం. బెల్ట్స్ ఎలా ఉన్నాం సేమ్ 32 తాళం చైలు ఫ్రీ స్టైల్. దీని కూడా 2 ఉన్నాయి, సేమ్ ఇట్లుంటాయి. ఫోర్డ్ ఈ దారం వస్తుంది, మీరు చాలాసార్లు చూసింది కదా ఢిల్లీలో కూడా. పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ అడ్జస్టర్, ట్రెండ్ ప్లస్ అన్నట్టు. ట్రెండ్ ప్లస్లో మనకు ఈ మోడల్ ఆటో పనులు వేసి బ్లూటూత్ ఇట్లా వచ్చి దీనిలో ఇక్కడ మనకి చిప్ పెట్టుకున్నట్టు సేమ్ లాక్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒక్కసారి చూద్దాం దీని తడాక. రోడ్లో పెట్టినప్పుడు ఆల్ పార్కింగ్ కంపల్సరీ, మళ్ళీ ఇది ఎండి తీసేసినాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం మీకు. సెకండ్ గేరు ఇదే మందపల్లి అంటాం కదా, ఇదే మందపల్లి. చాలామంది కన్ఫ్యూజన్లో ఊర్లో కూడా వేరు చాలామంది. సో దయచేసి ఏంటంటే మన దగ్గర వెహికల్స్ ఉండవు, మనం సేల్ పర్చేజ్ చేస్తాం. ఇదే మందపల్లి స్టేజ్. ఐలేన్ లక్ష్మారెడ్డి అని మా అక్కడ ఉస్నాల దగ్గర మొన్న మన అలా ఐలేన్ ఇలా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ కిలోమీటర్ల రామగుండం 118 కిలోమీటర్లు చూసిరు కదా. మీకు ఇంకా కూడా నేను పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా పార్ట్ వైజ్గా వివరణ చేస్తా, చూడండి. బండి అయితే తోపు ఉంది, బస్ 3 RPM. సో సాలిడ్ కంఫర్ట్గా ఉంది. నీకు 80 స్పీడు, RPM 2 దాటద్దు. క్లచ్ పట్టకూడదు ఎప్పుడైనా డ్రైవింగ్లో. క్లచ్ పట్టేవాడే గాడిద. డ్రైవింగ్లో క్లచ్ మీద కాలు వేస్తే ఏమైందంటే భయపడతారు ఆడవాళ్ళు అనుకో, వాళ్ళు పడతారు, వాళ్ళకి ఏం అడుపు ఉండదు. వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేసినా అవతలోడు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అమ్మ శ్రీ అంటే అమ్మ కాబట్టి అమ్మవారి దర్శనంతో అందరూ బతుకుతారు కాబట్టి ఆమె ఎట్లా నడుపుతుంది, కాలు పెట్టి నడుతుంది. కానీ మొగోళ్ళు అయితే కాలు దూరం పెట్టాలి, కనీసం కార్లన్నా కాపాడాలి. ఇల్లుని ఎట్లనే కాపాడాం మనం, తాయితందనాలు ఆడి, కనీసం కార్లన్నా క్లచ్ ఇచ్చి పెడదాం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ 100 స్పీడ్ పోతుంది. మన దగ్గర టెస్ట్ డ్రైవ్ ఉంటుంది, కాకపోతే ఇది స్టేట్ హైవే 1 కదా, జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే రాజు రహదారి కొద్దిగా, రాజీవ్ గాంధీ పోయిన తర్వాత రహదారి టైట్ అయిపోయింది. ఇలా చూడండి 110. నీకు ఎక్కడ కన్యాకుమారి పోతావా, కాశ్మీర్ పోతావా, ఇదే స్పీడ్లో నాన్ స్టాప్ పోతావా చూసుకోవచ్చు. కారు లోకల్ది, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ స్పాట్ ఎప్పుడైనా బండరాయిలు ఎక్కువ ఉంటుందండి మీకు. ఓ మామ ఈ ట్రాక్ అయ్యా 2 వీలర్ అతను. ఈ 2 వీలర్ వాళ్ళు నమ్మకూడదు డ్రైవింగ్లో, ఇటువైపు. సో 2 వీలర్ అన్నట్టు, ఎందుకంటే 2 వీలర్ అంటేనే మనకు నమ్మకూడదు. వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. అరే నీ EMI కట్టాలి, అరే నీ అత్తగారింటి మొన్న పోతే వాళ్ళు ఏం పెట్టపాయ, మళ్ళీ పండుగ పోతే అన్న పెడతారా లేదా అన్న ఆలోచనలో వాళ్ళు మైమార్కాలు ఉంటారు. కొత్త పెళ్ళైన వాళ్ళు, కాలేజీ పెట్టాడు, వాళ్ళ కాలేజ్ స్టాఫ్ టెన్షన్, రకరకాల టెన్షన్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు నమ్ముతారు, వెనక ఇవ్వడు 100 స్పీడ్ వస్తారని. వాళ్ళు ఎట్లా, మీరు ఇది 100 అనుకోండి, ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఎవడు ఉద్యోగం కొట్టాలన్నా పోలీస్కి అయితే ముఖ్యంగా ఆర్థమెటిక్ రీజనింగే మెయిన్. రన్నింగ్ ఒక ఎత్తు, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఒక ఎత్తు అయితే ఇదే మెయిన్ అవుతుంది మీకు. 100 స్పీడ్ అంటే km/h, అక్కడ కనబడుతుంది చూడండి, km/h. 100 స్పీడ్ km/h అంటే ఒక 60 స్పీడ్ పోతే 1 నిమిషానికి కిలోమీటర్ పోతాం. 100 పోయినప్పుడు 30 సెకండ్లకు కిలోమీటర్, అంటే 40 సెకండ్లకు కిలోమీటర్ పోతాం. అంటే 120 పోయినప్పుడు 30 సెకండ్లకు కిలోమీటర్ పోతాం. ఈ టెన్షన్ ఫ్యూ ఆఫ్ సెకండ్ జరుగుతుంది. మనం చూస్తుంటే గాలి తరంగాలు ఉంటాయి మన సైన్స్లో, భౌతిక శాస్త్రం, సామాన్యాలు ఉంటాయి. తెలుగు మీడియాలు ఉండే, మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీద ఉన్నాయో లేవో. ఇప్పుడు పురాణాలు పుట్టినాకనే అన్ని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలిక ఉందో లేదో భగవంతునికే తెలుసు. సో ఖచ్చితంగా మనం 100+ ఉన్నప్పుడు
కంటిరెప్ప కొట్టేసరికి యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసేటప్పుడు సెన్స్ అయితే చూసుకోవాలి, మీరు చూసుకోండి. అయితే క్లచ్ మీద కాలు పెట్టినాం అనుకో, క్లచ్ ఇంజన్ పైన వెయిట్ పడుతుంది, క్లచ్ ప్లేట్లు పోతాయి. ఏ కార్ ఈ కార్ ఆ కార్ బీ కార్ ఏ కార్ ఉండదు, ఆటోమేటిక్గా అయితే నీకు క్లచ్ తీసి పారేసిన వాడు. సో మీరు కంపల్సరీ చూడండి, ఆలోచన చేయండి. ముందర డివైడర్. సో యూటర్న్ చేసుకుందాం మనం. ఆడికే చాలా కిలోమీటర్లు వచ్చినాం. ఓహో మామ, ఇటు డిజైర్ అయ్యా టూ వీలర్ ఎట్లా ఇటు దిత్తే అడిగిపోతే ఆయన కూడా డబిల్ అనుకుంటే ప్రౌడస్ అప్పుడు వస్తుంది. అందుకోసం అటువంటి తప్పులు చేయకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో డ్రైవ్ చేస్తే మనకి ఏం కాదు. చాలా భయపడతా నేనైతే డ్రైవ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఎవ్వరు ఎట్లా వస్తారో తెలియదు. నేనైతే అవతలలో నన్ను ఇక దొంగలే అనే పని చేస్తాను డ్రైవింగ్ చేసేటప్పుడు. అదే సిద్ధాంతం సజ్జనార్ సారు చాలా గొప్పగా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు అవతలి వాడిని ఉగ్రవాదితో పోల్చుకోవాలి. అంటే తాగి డ్రైవ్ చేసేవాడిని. ఉగ్రవాదులు కడుపులో బాంబులు పెట్టుకొని వచ్చి చంపేస్తూ ఉంటారు, ఆత్మాహుతి దాడి అంటారు దాన్ని. సో ఇది ఇక్కడ ఎట్లా అంటే, డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి సెన్స్ అనేది కోల్పోతాం. మనమైనా ఎవరైనా తాగినప్పుడు, నేనైనా తాగిన అనుకో, వాతావరణం పోయి తాగితే కదా ఏమన్నా కడుపులు ఉంటే బయటపడతాయి. గిదైంది గదైంది గానాడు గదైందని. మా అన్నదమ్ములతో తాగినా బాయికాడ భూమి పంచాలు అన్నీ బయటపడతాయి. సో తాగుడు అనేది విచక్షణ కోల్పోతుంది. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు దాన్ని కూడా సేఫ్ డ్రైవ్ చేయాలి. నేను నా గురించి చెప్తాను, ఎందుకంటే ఇక మందిని ఎందుకు ఎప్పుడు సాల్ ఎందుకు, ఇంకొని సార్లు చెప్పకంటే మన సార్లు చెప్పుకునే. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ చాలా తక్కువ ధరకు దీన్ని సెట్ చేద్దాం. ధర చెప్పడం లేదు, వాట్సాప్లో పెట్టినా కూడా. ఇలా దగ్గర ఇలా సుమారం దగ్గర నేను పొద్దుగాల కొద్దిగా పూజ కూర్చుని వచ్చారు 350 కాల్స్ వచ్చినాయి. ఇంకా ఇవి ఎత్తలేదు. ఇప్పుడు పగట్లయింది, లార్ వస్తుంది. లార్ దించినాక మీకు 1 by 1 రిప్లై ఇస్తా. సో అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ ఒకటి ఉంది, మంచి చేస్తుంది మీకు. వాట్ ఈస్ ద ఇంజన్, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్. అసలు ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటిది, మనం ఎందుకు చేస్తాం? ఇప్పుడు అమ్మ ఏడ్చింది, అది పాప ఏడ్చింది అని ఉంటుంది. ఒకసారి వుడ్వార్డ్స్ పట్టమని చెప్పు అని అంటారు అన్నట్టు. నేను నిన్న కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఒకటి ఇవాళ పొద్దుగాల బేగంపేట అమీర్పేట పెట్టిన 19 kids అనేటోడు మొట్టమొదటి లైఫ్ స్టైల్ అని వచ్చింది ఇక్కడ మన బేగంపేట చౌరస్తల, ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉండే. నేను కరీంనగర్ నుంచి పని కట్టుకొని బస్సు ఎక్కిపోయేది ఆడోళ్ళని చూడటానికి. అప్పుడు కొద్ది కుర్సడి బట్టలు వేసుకుంటే వాళ్ళు అక్కనే ఉండే. ఇప్పుడు దేశం అంతా తయారయ్యారు ఇన్స్టాగ్రామ్లలో. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, టిక్ టాక్ లేదు, బిగ్ టాక్ లేదు. 19 kid డెవలప్ అయ్యేటప్పుడు, అంటే 1990లో పుట్టిన అనుకో, 2000 2010 15 వచ్చేదాకేమో తెలియలేదు. జీరో నాలెడ్జ్. 2005 వరకు కూడా జీరో నాలెడ్జ్. దిక్కులు చూసుడే చినిపోయిన లాగులు వేసుకొని. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రతిదాన్ని గ్రహించిన నుంచి మీకు ఉద్భవించింది ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది గుర్తుపెట్టుకోరి. ఖచ్చితంగా కార్ అంటే ఏంటిది, ఎందుకు వాడాలి? మా దగ్గర 40,000 నానో కూడా ఉంది. 40,000కి కారుకు రేపడుతుంది, దాన్నే తిప్పుతాం మొత్తం, అది వేసుకొని తిరుగుతాం. ఇక మా దగ్గర కార్ లేవు. నిన్న ఎర్ర కలర్ 2 ఉంటే 2 అనంతపురం కదిరి నరసింహస్వామి దగ్గరికి పోయింది. కదిరి నరసింహస్వామి దగ్గరికి ఒక సార్ ముస్లిం టీచర్, ఆయనే 5,000 మా రిచెప్ కొట్టిండు 2 నెలల కింద. మేము ఇయ్యలే, ఇక మా దగ్గర ఉన్నాయి. అంటే ఆ బండి చూపించిండు పీటీ సార్, ఆయన గవర్నమెంట్ టీచర్. సో కదిరికి మాకు బంధం ఉన్నది, 5,000 ఇస్తే బంధం దిగిపోయా. మేము అందుకోసం ఉంచినాం. కారు పోతుంది 2 నెలల ఫ్రీ స్టైలే కావాలి ఆయనకు. సో బంధానికి కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మా చింట అనుకో, బంటే అని వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, చింటా బంట, చింటూ రెడ్డి అని ఉంటుంది. ఇలా ఇన్స్టాగ్రామ్లో చింటూ రెడ్డి ఉంటుందట. నేను అది లింక్ పెడతా, మొత్తం ఊపుతాడు మనోడు చింటూ రెడ్డి. సో 100% మనకు 10,000 రూపాయలే అడ్వాన్స్ ఇచ్చింది అనుకో, వాళ్ళు మనోళ్ళు అన్నట్టు. మొత్తం కారు కొట్టిరు అనుకో, వాళ్ళు పరాయోళ్ళు మనం నమ్మి కొట్టిరు అన్నట్టు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులే మనని 1-2 సార్లు బ్యాలెన్స్. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు అంటారు, నువ్వు వస్తావా మరి టైంకు అంటే, నమ్మకమే లేదు, ఇంట్లోనే నమ్మకం లేదా అట్లుంటుంది అన్నట్టు పరిస్థితి. సో ఖచ్చితంగా మీరు 100% ఢిల్లీ కార్స్ తెలంగాణ ఆఫీస్కి రండి, అడ్వాన్స్ ఇవ్వండి, 10 రోజులు టైం పెడదాం. ఈ కార్ ఆ కార్ ఆటోమేటిక్ మాన్యువల్ ఏదైనా కావాలని చేయొచ్చు. సో మేమనేది జీరో, మేమనేది -0. సో మీరు అనేది హీరో. ఎందుకంటే అవతల వాళ్ళు, నేను ఎప్పుడైనా నేను అనేటోని 0, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అవతలి వాళ్ళకు కూడా ప్రతి కార్ మీద 90% అవగాహన ఉంటుంది. ఇదే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. నాకు ప్రాణం లెక్క బస్సులు అంటే. ఎందుకంటే బస్సులనే మొట్టమొదలు మా అమ్మమ్మల హుజరాబాద్, మాది హుస్నాబాద్. అప్పుడు జీబులు ఉండేటి మేము చిన్నపిల్లలప్పుడు. ఇదే మేడారం సమ్మక్క పండుగ వస్తే మా తాత యాటను కోసి మొత్తం అందరు పెట్టుడు, ఈ పక్క ఆ పక్క. ఇవాళ నేనైతే ఇండివిజువల్గా పోతా అంతే. నేను ఎవరినైనా ఆయన చెప్పేటోడు ఎవరు, మా
టెక్ ప్రసాద్ అన్న నేను మనుషులు నమ్మడు ఎప్పుడో మానేసిన అంటాడు మొన్న. ఇదే మందపల్లి స్టేజ్. సో అదే పొలం, అది మన ఆఫీస్. అక్కడ ఏమున్నాయి, హోండా సిటీ ఉంది, హోండా సిటీ ఉంది. కామారెడ్డి నుంచి ఒకళ్ళు శానిటైజర్ వేసుకొని వచ్చి మళ్ళీ తినడానికి వేరు. ఇప్పుడే ఆ చాయ్ దుకాణం, ఈ చికెన్ దుకాణం. బస్ చికెన్ ఇంత కొనుక్కొని ఆడ అండించుకొని తిని తాగిపోవచ్చు బంగారం వల్లే. నేను అంటే నిన్న హైదరాబాద్లో లాడ్జ్లో తిన్నా, అంటే తోపంట హోటల్లో. నాటుకోడి పులుసు అంటే వాడు ఏం చేసిందంటే వట్టిగా ఎండుమిరపకాయలు, కళ్యామాకు, కొద్దిగా మసాలా వేసిండు, ఆ ఉడుకుదే పట్టుకొచ్చింది అంతే. సో కూర ఉడికినది అంటే అది వేరేనట. ఆ కూర ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇచ్చి అప్పటి మంది కల్పించింది వాడు. సో ఫుడ్కే ఎవడైనా, మా తెలంగాణ ఒక వంటకాయన చెప్తుండే, ఆంధ్రప్రదేశ్ నుంచి చిట్టి పిక్కల్స్ అని ఉండే. వాళ్ళు ఏంటంటే ఒకరిని, అరే నువ్వు ఎవడన్నా పెళ్లి చేసుకున్న ఎవరైనా 1 hour ఇంత ఖర్చు అవుతారని ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు. పాపం వాళ్ళు ఆడపిల్లలు కష్టపడతారు, దేవత లాంటి, స్త్రీ అంటేనే దేవత, అది మన ఇంట్లోనే పరా ఇంట్లోనే. సో కష్టపడతారు, కానీ స్త్రీకి అహంకారం ఉంటుంది అనడానికి నిదర్శనం అది. ఇంట్లో భర్తలను తిడతారు కానీ ఎవడు చెప్పుకోడు, సప్పుడేకుంటారు. అది హయ్యర్ పోస్టు, గ్రేడ్ 1, వాళ్ళ పేర్లు చెప్పొద్దు, పెద్ద పోస్ట్ ఏదైతే ఉంటే వాళ్ళలో కూడా వాళ్ళకి సమస్యలు తప్పాయి. కరోనాలో ఒక పెద్ద డాక్టర్ లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆయన ఒక్కడే కరోనా టీకా వేసుకుంటే వాళ్ళ భార్య పొట్టుబడి తిట్టింది, దేశం మొత్తం వెళ్ళే. అంత పెద్ద మనిషికే, అంత పెద్ద డాక్టర్, అంత పెద్ద మనిషికే ప్రజలకు ధైర్యం చెప్తాను డాక్టర్ ఏం కాదని. అంతలా భార్య ఫోన్ వచ్చింది, కార్లో పోకుండా ఎటువైనా అంటే కరోనా, నన్ను కాదని వేసుకుంటావా అని పొట్టు తిట్టింది. మందిలో ఇజ్జతి మానం బాయ. ఇట్లాంటి లారీ అన్నలు ఉంటారు. ఇటువంటి అన్నలకు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇసోంటి అన్నలే ఉగ్రవాదులు లెక్క. కుడివైపు నుంచి సడన్గా ఎడం వైపు పోవడం చట్టరీత నేరం. వీడియో కూడా స్పీడ్ గన్ ఉంది, మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఆ డ్రైవింగ్ అనేది తప్పు. సో ఆ తప్పు చేసిన వాళ్ళు మనం ఏం అనలేం. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, మన అన్నదమ్ములు లెక్కనే. తలగాన వచ్చిందో, కాలం వచ్చిందో, కడుపున వచ్చిందో క్షమించే హృదయం ఉండాలి. అయితే మనమే తగ్గాలి. అమ్మ వీళ్ళతో మాట్లాడి లొల్లేం పెట్టుకుంటామని మేలే డ్రైవ్ చేస్తే అయిపోయాయి, మనమే విజయం సాధించినట్టు అవుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మేమున్నాం, మన ఛానల్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికి దూరం పెట్టిన ఎటువా సగం ఎటువా మంచిగా వేడుంది, మన ఎడగుందాం తావటానికి. సో ఖచ్చితంగా అంటే ఇడుందా వైన్ సైడ్. సో ఖచ్చితంగా ఆలోచన చేయండి. సిద్దిపేట్ స్వాగతం. మంచి ఎలక్షన్స్ జరిగినాయి సిద్దిపేటలో, మంచి లా అండ్ ఆర్డర్తో మంచి ఎలక్షన్స్ జరిగినాయి. అంటే రిజల్ట్ ఎటు పక్క వచ్చిందని తెలియదు నాకు చదువు రాగా నేను పేపర్స్ ఉంటే, కానీ ఎలక్షన్స్ అయితే నెంబర్ 1 జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ ఫాలో చేసుకోండి. 2,50,000 మందే ఉన్నారు మనకు. అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఓటేస్తారో అంతమందే ఫాలోవర్స్ ఉన్నారు. మనకు ఒక పార్లమెంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఫాలోవర్స్ కావాలని ఆశ పుడుతుంది నాకు. సో మీరు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి ఓట్లు ఎంత గెలుస్తాడో ఆ స్థాయికి తీసుకొస్తారని కోరుకుంటున్న సబ్స్క్రైబర్స్లో. మీకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది మన ఛానల్లో. థ్యాంక్ యూ. జై తెలంగాణ.